అందరికీ నమస్కారం అండి. జే ప్రొడక్షన్ అనగనగా ఒక చిత్రం పేరుకు తగ్గట్టు సినిమా కూడా చిన్న చిత్రంగానే ఉంటుంది. ఈ సినిమాకి నాకు అన్ని విధాలు సహకరించిన మల్లికార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ అబ్బాయిని నేను అడగగానే నాకు ఎలా కావాలో అలా అరేంజ్ చేసి ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ క్రెడిట్ మల్లయ్య గారిదే. దానికి తోడు శివ హీరో చాలా నీట్గా పొలైట్గా ఈ సినిమాలో వెరైటీగా ఉండబోతున్నారు. దానికి మెయిన్ సపోర్ట్ మా కామెడియన్ కింగ్ ప్రభాస్ గారు, వెన్నెల కిషోర్ గారు, జోగి బ్రదర్స్, జయప్రకాష్ రెడ్డి గారు, ఇలా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేసి ఈ సినిమాకి హెల్ప్ చేస్తున్నారు. పేరున అందరికీ థ్యాంక్స్. దీనికి మెయిన్ హీరో కథ మా అజయ్, బాహుబలి రైటర్, మంచి కథ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత మంచి ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతుంది. అలానే ఇది హర్రర్ సినిమా కాదు, ఒక చిన్న మెసేజ్ ఉంటూ అంటే మనకి సమాజానికి ఉపయోగపడే అంత మెసేజ్ కాదు, కానీ మా వంతుగా కామెడీగా ప్రజలకు ఏం చెప్పాలనే దాని మీద చిన్న కాన్సన్ట్రేషన్తో జరిగే సినిమా. 2 పుల్లు అడవిలో కొట్లాడుకుంటే దాని మధ్య నలిగిపోయే గడ్డి ప్యూర్ ట్రైబల్స్. ఇది మా సినిమా కంటెంట్. దాని బేస్ మీద ఉంటుంది. అది ఏంటి ఎలా అనేది సినిమా రిలీజ్ అయ్యాక మీకు తెలిసింది. ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేస్తున్న నా టెక్నీషియన్స్ కానీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు, థ్యాంక్స్. అజయ్ మంచి స్టోరీ ఇచ్చారు, అలాగే మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది మాకు. ఈ సినిమా మంచి నా రోల్ కామెడీ ఇంకా లవ్ ఉంటుంది. అదే మీరందరి సహకారం తప్పకుండా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Megashri and I am basically from Bangalore. Firstly, I like to thank Prabhakar Reddy sir for giving me a chance to show my talent. And ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి చాలా ప్రౌడ్ గర్ల్ లాగా, అండ్ ఫిల్మ్ స్టోరీ చాలా బాగుంది, ఫుల్ కంప్లీట్ ఎంటర్టైనర్, అండ్ అందరూ వచ్చి బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇస్తున్నాను. ఫస్ట్ టైం నేను కన్న కళ ఒక కథ, అది ఒక దృశ్య రూపం కాబోతుంది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కథను ఎన్నుకోవడానికి గట్స్ అనే బదులు కంటే ఒక అభిరుచి ఉండాలి. అలాంటి అభిరుచి నా ప్రొడ్యూసరు మా ప్రభాకర్ రెడ్డి గారు అండ్ మల్లయ్య గారు సపోర్టింగ్, అండ్ హీరో గారు, హీరోయిన్ అందరు సపోర్ట్ ఉంది. అందరికీ నచ్చిన కథ ఇది. వర్షం టైం అప్పుడు విజయయాత్రకు వెళ్ళేటప్పుడు చాలా పబ్లిక్ క్రౌడ్ అంతా ఉంది. అసలు మనుషులు తిరగడానికి ప్లేస్ లేని దగ్గర కూడా ఇలా కెమెరా పెట్టుకుని ఇలాగ మొత్తం ఏ యాంగిల్లో కూడా యాంగిల్ తీస్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు ఈ క్యాండిడేట్ అనుకునేవాడిని. సో అదే ఆయనకి ప్లస్ అయింది. సో ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్ అండి. అండ్ ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఆయన కెరియర్కి ప్లస్ అవ్వాలని, ఆయనతో పాటు మా అందరి కెరియర్కి కూడా ప్లస్ అవ్వాలని, ప్లస్ మా డార్లింగ్ హీరో గారికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, సో మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ నేను ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను.